హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ అలాగా ఇప్పుడు మెగా చీఫ్గా ఉన్న వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళకు ఒక గేమ్ పెట్టారు. ఈ గేమ్లో శక్తి క్లాన్ అదే నిఖిల్ క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు. ఇక నిఖిల్ క్లాన్ విన్ అయిన తర్వాత నిఖిల్ నీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆఫర్ నువ్వే చెప్పుకుంటావా లేదంటే నేను చెప్పనా అంటే, లేదు సార్ నేనే చెప్పుకుంటాను సార్ అంటే, ముందే డిసైడ్ అయి ఉన్నావా నిఖిల్ అంటే, అవును సార్ అని అన్నాడు. సరే చెప్పంటే, ఏమీ లేదు సార్, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి మెసేజెస్ వచ్చాయో అవి కంటెస్టెంట్స్ ఎవరికైతే రాలేదో మీరు నా కోసం వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ని చూపించాలంటే అడగడంతో హోస్ట్ నాగార్జున ఆశ్చర్యపోయాడు. అదేంటి మీరెంత కష్టపడి టాస్క్ ఆడి గేమ్ గెలిచారు, మీరు ఏ రేషన్ అడుగుతారు అని అనుకుంటే మీరు వాళ్ళ గురించి అడుగుతున్నావేంటి నిఖిల్ అని అడిగేసరికి, ఏమోను సార్ నాకు అనిపించింది, నాతో పాటు నలుగురు బాగుండాలని అనుకునే మనసు నాది. నబిల్ సీత రాత్రి నుంచి ఏమీ తినకుండా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ గురించి ఏముందని తెగ ఆరాటపడుతున్నారు సార్. ప్లీజ్ దయచేసి ఆ ఒకటి చెయ్యండి సార్, మేము ఎలాగో గెలిచాం కాబట్టి అంటే, అందుకే కదయ్యా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా నీ వైపు కనెక్ట్ అవుతున్నారు. ఏదేమన్నా సరే నీ గురించి కాకుండా నీ పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు చూడు, సూపర్ నిఖిల్. ఓకే ఇప్పుడే చెప్తున్నాను, కేవలం నిఖిల్ టీం విన్ అయినా సరే ఎవరికైతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మెసేజ్ రాలేదో వాళ్ళకి మాత్రమే నేను మెసేజెస్ ఇమ్మని బిగ్ బాస్ చెప్తాను. నబిల్, నిఖిల్, మణికంఠ, యష్మి మీ నలుగురికి మీ ఫ్యామిలీ దగ్గర నుంచి మెసేజ్ రాలేదు కదా, నిఖిల్ కోసం మీకు ఆ మెసేజెస్ ఇస్తున్నానంటూ నాగార్జున గారు నిఖిల్కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీంతో హౌస్లో ఉన్న ఆ నలుగురు కంటెస్టెంట్స్ కూడా నిఖిల్కి థ్యాంక్స్ చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నిఖిల్ మనసు చాలా వెన్నపూస అనే చెప్పాలి. వాళ్ళు గేమ్లో విన్ అయ్యి నిలిచినా సరే వాళ్ళ రేషన్ గురించి కాకుండా నార్మల్గానే వీళ్ళకి ఏదైతే మెసేజ్లు రాలేదో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆ మెసేజ్ల గురించి ఆలోచించాడు చూడండి, సూపర్ అనే చెప్పాలి. మరి మొత్తంగా నిఖిల్కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన నాగార్జునపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.